బెంగళూరు ఆస్టోర్ ఆసుపత్రి వైద్యులు ఓ ఐటీ ఉద్యోగికి 2 సార్లు గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 2023 డిసెంబర్ 31న రెండోసారి గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఐటీ ఉద్యోగి వెంకటేష్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్య నిపుణులు నాగమల్లేష్ ప్రకటించారు. బెంగళూరు నగరంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఐటీ ఉద్యోగిని మీడియాకు పరిచయం చేశారు. 2016లో ఐటీ ఉద్యోగికి డైలేటెడ్ కార్డియోమయోపతి లక్షణాలు కనిపించాయని, పలు ఆసుపత్రులు సందర్శించి చివరకు ఆస్టర్ ఆసుపత్రికి వచ్చారని వైద్యులు నాగమల్లేష్, దివాకర్ భట్ చెప్పారు. అయితే అప్పుడు గుండె మార్పిడి సర్జరీని విజయవంతంగా చేశామని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత పూర్తిగా కోలుకొని సాధారణ జీవనం సాగించారన్నారు. 2018లో వివాహం చేసుకున్నారని, అయితే 2020లో కోవిడ్ సోకి ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందారని వైద్యులు తెలిపారు. దీంతో 2023లో మరోసారి గుండె సమస్య తలెత్తిందని, రక్తస్రావంతో పాటు ఇతరత్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించారు. వైద్య పరీక్షల ద్వారా గుండె మార్పిడి తప్పనిసరని నిర్ధారించామని, గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఆయన అడ్మిట్ అయ్యారన్నారు. విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను పూర్తి చేశామని, దేశంలో 2 సార్లు గుండె మార్పిడి చేయించుకున్న వారిలో వెంకటేష్ రెండో వారయ్యారని వెల్లడించారు. దానిలోనూ కర్ణాటకకు చెందిన వారు తొలి వ్యక్తి వెంకటేష్ అని వివరించారు. తొలిసారి గుండె జబ్బును వారం రోజుల్లోనే తెలుసుకున్నానని, అప్పుడు గుండె మార్పిడికి నాటి ఏపీ ప్రభుత్వం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 7 లక్షలు సాయం చేశారని వెంకటేష్ తెలిపారు. రెండోసారి ఆపరేషన్కు 10 లక్షలకు దరఖాస్తు చేసుకున్నా ఇంకా నిధులు విడుదల కాలేదని వాపోయారు. రెండోసారి ఆపరేషన్తో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు.